జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే వరుస గురుకులాల్లో జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అనేక ఘటనలు ఇటు తల్లిదండ్రులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని జగిత్యాల నడిబొడ్డున కలెక్టరేటు వెనక ఎమ్మెల్యే కార్యాలయానికి ముందు ఉన్నటువంటి ఓ దరూర్ క్యాంపులో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు వసతి గృహానికి ఇవాళ టీ న్యూస్ ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులు చల్లనీళ్ళతో స్నానం చేయడము, అలాగే ఒకటే బాత్రూమ్ ఉండడము, బాత్రూమ్ కూడా అందులో పాములు ఉండడంతో వాళ్ళంతా కూడా ఆరు బయటే మూత్ర మల విసర్జనలు చేయడం అనేటువంటిది బాధించినటువంటి అంశము. అలాగే దీంతోపాటు విద్యార్థులకు తరగతి గది అలాగే వసతి గృహము నిద్రించేది 3 కూడా తరగతి గదులకు సంబంధించి అన్నీ ఒకే చోట ఉండడం అనేది ఇప్పటివరకు విద్యార్థులు అయితే తీవ్రంగా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో బాత్రూంలోనే నిద్రించడం అనేటువంటిది అత్యంత దారుణమైన అంశము. అలాగే విషసర్పాలు తిరగడము, ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పాము కుబుసాలు కూడా అందులో బయటపడము, తక్షణమే తమని మంచి చోటుకు మార్చాలని విద్యార్థులు అయితే డిమాండ్ చేశారు. ఎందుకంటే వరుస ఘటనలు జరగడము, ఈ క్రమంలో కూరగాయలు పరిశీలించిన నేపథ్యంలో టమాటాలు ఇతర కూరగాయలు పూర్తిగా బూజు పట్టి ఉండడము, అదే వాటిని వండి విద్యార్థులకు వడించడంతో మరింత అనారోగ్యం పాలవుతున్నారు. అప్పటికే ఆ స్కూల్లో కొద్దిమంది విద్యార్థులు విష జ్వరాలతో బాధపడుతూ కొద్దిమంది ఇంటికి వెళ్ళిపోగా మరికొద్దిమంది అందులోనే విశ్రాంతి తీసుకున్న పరిస్థితి మనకు ఆ స్కూల్లో కనిపించింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి తక్షణమే మరో చోటుకు మార్చాలని అయితే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరొక వార్త, దీక్ష దివాస్కు జగిత్యాల జిల్లా సిద్ధమైంది. ఎందుకంటే నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా నాటికి సీఎం కేసీఆర్ గారు ఉద్యమకారునిగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం చేసిన విషయం మనకు తెలిసిందే. దీక్ష చేపట్టిన విషయం మనకు గుర్తెరిగింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ సిద్ధమవుతున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమంలో జగిత్యాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టేందుకు అందరూ సిద్ధమయ్యారు. నాటి ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ కేసీఆర్ గారి స్ఫూర్తిని, కేసీఆర్ గారు చావునోట్లో తలపెట్టి ఈ తెలంగాణ సాధించిన నేపథ్యం, జగిత్యాల జిల్లాను ఈ రకంగా అభివృద్ధి చేసిన నేపథ్యాన్ని వివరిస్తూ ఇప్పటికే ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకైతే అందరూ సిద్ధమయ్యారు. జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అలాగే తొలి జడ్పీ చైర్పర్సన్ దావా వసంత, అలాగే ఉద్యమకారులు, కేసీఆర్ అభిమానులు వీరంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తంగా సిద్ధమైనటువంటి పరిస్థితి. ఇవి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రధాన వార్తలు.